మాటకున్న శక్తి పదునైన కత్తికి కూడా లేదు, రానే రాదు. కత్తితో చేసే గాయాలు కొన్ని రోజులకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకైనా మానుతాయి. కానీ మాటలతో చేసే గాయాలు మానవు ఎప్పటికీ, ఎల్లప్పటికీ. కానీ ఈ జన్మకు మాత్రమే ఉంటాయి. మనం మాటలతో ఇతరులకు చేసిన గాయాలు మన జీవితం అంతమైన మరుజన్మకు కూడా పాపకర్మ రూపంలో తీసుకెళ్లాల్సిందే సంచులను బరువుగా. మానవ సంబంధాలు కలిసి ఉండాలన్నా, విడగొట్టబడాలన్నా మాటే కారణం. భగభగమని మండే సూర్యుని వేడైనా అడ్డుకోవచ్చు, కానీ మాటల తూటాలతో వేడెక్కిన హృదయాలను చల్లార్చటం తరం కాదు, మన తరం కాదు. ప్రతి బిడ్డ జన్మిస్తానే ఎందుకు ఏడుస్తాడో తెలుసా? పుణ్యకర్మ సంచుల కంటే పాపకర్మ సంచి చాలా బరువుగా ఉందని.